ఓకే, చూడండి క్వశ్చన్ చూడండి. ఇఫ్ వన్ ఆఫ్ ద లైన్స్ రిప్రజెంటెడ్ బై x² + 2hxy + by², మనకు తెలుసు కదా దిస్ ఇస్ ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ అని. సో ax² + 2hxy + by² is equal to 0. It is a pair of lines, and one of the lines represented by this pair bisects the positive coordinate axis. It bisects the positive coordinate axis. పాజిటివ్ కోఆర్డినేట్ యాక్సిస్ని బైసెక్ట్ చేస్తుంది అంటే అర్థం ఏంటి? సో ఫస్ట్ క్వాడ్రంట్లో కరెక్ట్గా మధ్యలో అని, అంతే కదా. దీని అర్థం ఏంటంటే ఇంతే కదా, దిస్ ఇస్ కరెక్ట్గా ఇది ఇన్ ద ఫస్ట్ కోఆర్డినేట్ కరెక్ట్గా బైసెక్ట్ చేసేది. ఈ లైన్ మనకు తెలుసు కదా, y = x. ఎక్కడ చూసినా ఈ లైన్ మీద ఏంటండి, y = x. ఒక లైన్ y = x, రెండోది మనకు తెలియదు. ఈ ఒక లైన్ యొక్క స్లోప్ ఎంత? 1, అంతే కదా. y = mx కదా. మరి రెండవ లైన్ ఉంది కదా, దాని స్లోప్ లెట్ us take it as m. ఇప్పుడు ద సమ్ ఆఫ్ ద స్లోప్స్ మీకు ఫార్ములా తెలుసు. సమ్ ఏంటి ఇక్కడ? మామూలుగా సమ్ ఏంటి? m+1 ఈజ్ ఈక్వల్ టు -2h/b. -2h/b. మరి ప్రోడక్ట్ ఆఫ్ ద స్లోప్స్, దట్ ఈస్ రెండింటికి ప్రోడక్ట్ 1కి mకి ఎంత? 1 కదా, m కదా, సారీ. దట్ ఈస్ ఈక్వల్ ఎంత? a/b. అయిపోయింది, ఇంకేముంది. సో ఇప్పుడు దీంట్లో mకు బదులు వాల్యూ పెట్టండి. ఇది దిస్ వన్, దీంట్లో mకు బదులు ఇక్కడ పెట్టేస్తున్నాయి. mకు బదులు a/b +1 -2h/b. మొత్తాన్ని bతో మల్టిప్లై చేసామనుకోండి, దిస్ విల్ బి a. ఓకే, a + b ఈజ్ ఈక్వల్ టు -2h. -2hని కూడా అక్కడ ఇచ్చిన ప్రకారం ఇటు పక్క తీసుకొస్తే a + b + 2h ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే.